కవ్వాలి అనేది సూఫీ భక్తి సంగీతంలో ఒక భాగం. ముఖ్యంగా భారతదేశం, పాకిస్తాన్లో పుట్టింది. కవ్వాలి సూఫీ ఇస్లాంలో భాగంగా 13th సెంచరీలో పుట్టింది. సూఫీలు దైవభక్తిని, ప్రేమని సంగీతం ద్వారా వ్యక్తీకరించడానికి ఈ ఫార్మేట్ని ఎంచుకున్నారు. కవ్వాలీకి పునాది వేసిన వాళ్ళు అమీర్ ఖుస్రో ప్రధాన వ్యక్తి. అమీర్ ఖుస్రో పర్షియన్, అరబిక్, భారతీయ సంగీత శైలిని కలిపి ఈ కవ్వాలి తయారు చేశాడు. మొదట్లో కవ్వాలి పాటలు సూఫీ ఆలయాల్లో మాత్రమే పాడేవాడు. సూఫీ ఆలయాలంటే ఇప్పుడున్న దర్గాలు. ఈ కవ్వాలీలో హార్మోనియం, తబలా, డోలక్, ఇంకా క్లాప్స్, చప్పట్లు ఇవే మెయిన్గా ఉంటాయి. ఒక లీడ్ సింగర్ ఉంటాడు, అతనికి తోడుగా కోరస్ ఉంటారు. దీని సాహిత్యం ఉర్దూ, పంజాబీ, పర్షియన్ భాషలో రాయబడతాయి. ప్రవక్తల జీవితాలు, సూఫీ సంత బోధనల గురించి ఇందులో రాస్తారు. హిందుస్థానీ రాగాలు కొన్ని, జానపదాలు కొన్ని కలిపి ఈ కవ్వాలి పాటలు పాడతారు. 13th సెంచరీలో ప్రతి దర్గాలోనూ ఈ పాటలు విపరీతంగా పాడేవాళ్ళు. ముఖ్యంగా అక్బర్కి ఈ కవ్వాలి పాటలు అంటే బాగా ఇష్టమట. దాంతో కొన్నాళ్ళకి ఇది రాజస్థానీ సంగీతంగా పాపులర్ అయింది. మెల్లగా మెహఫిల్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత మోడర్న్ కవ్వాలి పాటలు వచ్చాయి. దీనికి కారణం నుస్రత్ ఫతే అలీ ఖాన్, సబ్రీ బ్రదర్స్, అజీజ్ మియా, ఇలా వీళ్ళు ఈ కవ్వాలి పాటల్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెల్లగా ఇవి సినిమాల్లో ప్రవేశించాయి. ముఖ్యంగా హిందీ సినిమాలు, అమెరికన్ సినిమాలో జోడీ దర్శి అనే పాట, కుంజుఫాయా కుంజ్ అని రాక్సార్లో, ద మస్త్ కలందర్ అని నుస్రత్ ఫతే అలీ ఖాన్ పాడిన పాట, ఇలా చాలా పాపులర్ సాంగ్స్ ఉన్నాయి. ఇవి శ్రోతలను ఉత్సాహపరిచే కళారూపం. దీనిలో సింగర్స్ గొంతెత్తి పాడతారు. ఈ కవ్వాలి పాట హిందువులకి, ముస్లిమ్స్కి పుట్టిన బిడ్డ. దైవ భక్తిని, ఒక అమ్మాయి మీద ఉన్న ప్రేమని వ్యక్తపరచడానికి కవ్వాలి ఎంతో హెల్ప్ అవుతుంది. ఈ కవ్వాలి ఈ సాంగ్స్ ఇంకా కొనసాగిస్తూ ఎంతో మందిని ఉత్సాహపరుస్తూ ఇప్పుడు మన మధ్య ఉన్న మరో గొప్ప సింగర్ రాహత్ ఫతే అలీ ఖాన్. వీలైతే ఆయన పాడిన అఫ్రీన్ సాంగ్ కోక్ స్టూడియోలో ఉంది, ఒకసారి వినండి.